హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఆనపకాయ మసాలా కూర అండి. ఇది చాలా రకాలుగా చేస్తారు. అయితే ఇందులో ఒక రకం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను, చూసేయండి. ఈ ఆనపకాయ మసాలా కూర కోసం ముందుగా ఒక ఆనపకాయని పైన పొట్టు అంతా తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ని కొన్నిటిని అంటే ఒక 5 ఆనియన్స్ తీసుకొని అందులో 3 ఆనియన్స్ని ఏమో ముద్ద చేసుకోవాలి పేస్ట్ లాగా. అందులోనే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని మిగతావి చెక్కు తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటమనే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లోని పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. అవసరం అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఈ విధంగా వేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ని కూడా బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేదాకా కూడా. ఈ టైంలోనే అవసరం అనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త తక్కువగా అనిపిస్తే, లేదనుకుంటే సరిపోతుంది అనుకుంటే మరి ఆయిల్ అయితే యాడ్ చేయక్కర్లేదు. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి ఇందులోని ఆనియన్ పేస్ట్ అనేది కాస్త పచ్చివాసన పోతుంది. ఇదే టైంలో మనం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఈ పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన ఈ పేస్ట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరొకసారి పేస్ట్ అంతా కూడా ఆనపకాయ ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలన్నిటికీ కూడా మొత్తం పేస్ట్ అంతా కూడా మనకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మసాలా పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ప్రతి వంటలోకి కూడా జీరా పౌడర్ని యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకి అరుగుదల అనేది చాలా బాగుంటుంది. జీరా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇలాగేమీ ఉండకుండా ఏం తిన్నా సరే ఇబ్బంది అయితే ఉండదు. అందుకని జీరా పౌడర్ని నేను యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్న జార్ని కడిగి ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆనియన్లోని వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆనపకాయ ముక్కలు ఉడకడానికి అన్నట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే
ఆనపకాయ మసాలా కూర మనకి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్, చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మీకు కుక్కర్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా బయట కూడా మీరు చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మధుస్ హోమ్ టిప్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.